నేహాకి తన భర్తతో గొడవ అవుతుంది. ఆ గొడవ ఎంత పెద్దదవుతుందంటే తాను తన 2 పిల్లల్ని తీసుకుని పుట్టింటికెళ్లిపోతుంది. అరే వదిన, మీరిక్కడ హఠాత్తుగా? అంతా బానే ఉంది కదా, ముందుగా చెప్పలేదు? అవును, నీకేమైనా ప్రాబ్లమా? మా అమ్మ నాన్న ఇంకా బతికే ఉన్నారు. వదిన, అదేం లేదు, తప్పుగా అనుకోకండి. నాకెందుకు ఇబ్బందిగా ఉంటుంది? అలా చెప్పి నేహా తన గదిలోకి వెళ్లిపోతుంది. అరే పిల్లలు, త్వరగా నా దగ్గరికి రండి, చూడండి నా దగ్గర ఏముందో. పిల్లలకు చాక్లెట్ ఇస్తుంది. పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తారు. నేహా మాటలు విని సరిత అప్పటికి బాధపడుతూ ఉంటుంది. ఇటు నేహా పిలుస్తూ ఉంటుంది. నాకు టీ ఏమైనా దొరుకుతుందా ఈ ఇంట్లో, లేకపోతే నేనే పెట్టుకుని తాగాలా? ఇక్కడ ఉన్నవాళ్లు తక్కువయ్యారా? ఇప్పుడు ఈమెచ్చి నా నెత్తి మీద కూర్చుంది. ఈమెకు టీ కూడా గదిలోకి తీసుకెళ్లివ్వాలి. గొడుగుతూ సరిత వంటగదిలోకి వెళ్తుంది. ఇంట్లో అందరి కోసం టీ తయారు చేస్తుంది. అందరికీ ఒకేసారి టీ తీసుకుని వెళ్తాను, లేకపోతే మళ్ళీ 2 సెకండ్లు లేట్ అయితే ఎవరో ఒకళ్ళు పీలుస్తూనే ఉంటారు. సరిత, టీ ఇవ్వు అని. సరిత కోడలు కాదు, సరిత పని మనిషిరా. అలా అనుకుంటూ సరిత అందరికీ టీ ఇంకా స్నాక్స్ పెడుతుంది. అత్తయ్య, నేను కాసేపు పడుకుంటాను, నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. ఇంకా మీ ప్రియమైన కూతురికి ఏదైనా కావాలంటే మీరే స్వయంగా చేసివ్వండి ప్లీజ్. అప్పుడే నేహా పిల్లలు అక్కడికి వచ్చి అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఉంటారు. అమ్మమ్మ అమ్మమ్మ, అమ్మ టీవీ చూస్తుంది, ఇంకా అత్తయ్య పడుకుంది. మీరే మాకు స్నానం చేయించండి. అవును పిల్లలు, ఎందుకు కాదు, నేనున్నా కదా, నాతో రండి. అప్పుడు అమ్మమ్మ 2 పిల్లల్ని స్నానానికి బాత్రూంకి తీసుకుని వెళ్తుంది. అప్పుడే హఠాత్తుగా అమ్మమ్మ కాలు జారుతుంది. ఇంకా తాను అక్కడే బాత్రూంలో పడిపోతుంది. తలపై గట్టిగా దెబ్బ తాకడంతో తాను అక్కడే చనిపోతుంది. ఇంకా తాను ఒక దెయ్యం అవుతుంది. చాలాసేపు అయింది, ఈ పిల్లలు ఎక్కడికి వెళ్లారు? టుట్టు, ఫ్రూటీ ఎక్కడ ఉన్నారు? తెలీదు, ఈ పిల్లలు ఎక్కడికి వెళ్లారు. మొత్తం వాళ్ళ నాన్న పోలికలే. వెతుకుతూ వెతుకుతూ తాను బాత్రూంలోకి వెళ్తుంది. ఇంకా తన అమ్మ శవం రక్తంతో చూసి తాను చాలా భయపడిపోతుంది. అయ్యో, అమ్మకేమైంది? అమ్మా, నాకెవరైనా సహాయం చేయండి. గట్టిగా అరవడం విని సరిత నిద్రలేస్తుంది. అబ్బా అబ్బా, మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇవిడికి? అత్తగారు ఇల్లు విడిచిపెట్టి పుట్టింట్లోకి వచ్చింది చాలదు అన్నట్లు ఇప్పుడు నా నిద్ర పాడు చేసింది. సరిత చిరాకుగా ఆమె అరిచిన వైపుకు వెళ్తుంది. అత్తగారి శవం చూసి ఇలా అంటుంది. అబ్బా, ఇప్పుడే చావాలా ఈ ముసల్ది? ఈమె ప్రశాంతంగా వెళ్లిపోయి పని భారమంతా నా మీద వేసింది. ఇవన్నీ మాటలు అమ్మమ్మ దెయ్యం వింటూ ఉంటుంది. అలాగా, నా మీద నీకున్న అభిప్రాయం ఇదా సరిత? ఇంకా అప్పుడు టూటీ ఇంకా ఫ్రూటీ ఆట ఆడుతూ ఉంటారు. పరిగెడుతూ పరిగెడుతూ ఫ్రూటీ ఇంకా మిద్దె మీద నుండి కింద పడబోతుంది. అది చూసి టూటూ పరిగెడుతూ పరిగెడుతూ వెళ్లి, మమ్మీ మమ్మీ, అది అది ఫ్రూటీ ఫ్రూటీ, అది డాబాపై ఫ్రూటీ. నేహా పూర్తిగా వినకుండా టూటూని ఒక చెంపదెబ్బ కొడుతుంది. మీ ఇద్దరికి రోజంతా ఏం పని లేదా? ఎప్పుడు ఆటేనా మీకు? ఫ్రూటీ అది చేసింది, టూటీ ఇది చేసింది, ఎప్పుడు ఇలాగే మీరు? ఫ్రూటీ కింద పడ్డానికి ముందే అమ్మమ్మ దెయ్యం ఇంకా తనని కాపాడుతుంది. బుద్ధి లేదు వీళ్లకు, ఇద్దరు తల్లులే కాని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు. ఎలాంటి ఆడవాళ్లు వీళ్ళు. రాత్రి, అత్త అత్త, నాకు బిస్కెట్ కావాలి, పైన డబ్బా ఉంది, ఇవ్వరా? చూడు, ఇదేమన్నా మీ నానిల్లా? మీ అమ్మ ఏమన్నా బిస్కెట్లు చేసి పెట్టిందా? లేవెక్కడి నుంచి వెళ్ళావు? సరిత ఫ్రూటీని కిచెన్ నుండి వెళ్ళగొడుతుంది. ఇదంతా నేహా చూస్తుంది. కాని సమస్య గురించి ఆలోచించకుండా తాను ఫ్రూటీని చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు నేను నీకు చెప్పానే, అమ్మమ్మ లేదు, ఇంకా ఇది అత్త ఇల్లు, తనని అడగొద్దని చెప్పానా? అమ్మా, ఆకలేస్తుంది నాకు, ఆకలి. నేహా కోపంతో ఫ్రూటీని ఒక చీకటి గదిలో మూసేస్తుంది. ఎప్పటిదాకా నీకు తెలివి రాదో అప్పటి వరకు ఏమీ ఇవ్వను నేను నీకు. అమ్మమ్మ ఇదంతా చూసి చాలా బాధపడుతుంది. ఓ భగవంతుడా, ఏం చూస్తున్నాను నేను? చచ్చిపోయి నేను మంచి పని చేశాను, లేకపోతే ఇప్పుడు చచ్చేదాన్ని. ఇంత చిన్న పిల్లలని జాలి కూడా లేకుండా కొడుతున్నారు వీళ్ళు. వాళ్ల కోపాలు పిల్లల మీదనా? తల్లయుండి తనకు ఆకలేస్తుంది అనంటే వినిపించదా? ఇంకా అత్తకి కోపం తప్ప ఇంకా ఏమీ ఉండదు. ఇంకా దెయ్యం అమ్మ అందరూ భోజనం చేసిన తర్వాత ఫ్రూటీకి ఇష్టమైన ఆలు పరోటా చేస్తుంది. ఫ్రూటీ అంత అమాయకురాలు అంటే ఏ అమ్మమ్మ చేతితో అయితే తను పరోటా తింటుందో తాను నిజానికి చనిపోయింది అని. రాత్రి పడుకోవడానికి ముందు నేహా ఫ్రూటీ గది తలుపు తెరుస్తుంది. రోజంతా ఆకలితో ఉన్నావు కదా, ఇప్పుడు నీ బుద్ధి పనిచేస్తుంది అనుకుంటా. ఆకలి ఎందుకు? అమ్మమ్మ నాకు చేసి పెట్టిందిగా, అది తిన్నాను నేను. అవునా? అయితే అమ్మమ్మ స్వర్గం నుండి వచ్చి నీకు భోజనం పెట్టిందన్నమాట. అలా నవ్వుతూ ఉంటుంది. నేహా వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడే సరిత వచ్చి తనని ఆపేస్తుంది.
కిచెన్ లోకి రావద్దు. వేళకోళంగా ఉందా? అడ్డం జరుగు, దారివో, మర్చిపోకు, ఈ ఇల్లు నాది. నీదా? ఉండేది, కాని కోడలైన తర్వాత ఇది నాది. నీ ఇల్లు నీ అత్తవారింటిది, కాని నువ్వు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేశావు. ఇంకా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. దెయ్యం అమ్మమ్మ ఇదంతా చూసి తన తల పట్టుకుంటుంది. అనిపిస్తోంది వీళ్ళిద్దరికి బుద్ధి చెప్పాలని, లేకపోతే వీళ్ళిద్దరి గొడవల వల్ల పాపం చిన్న పిల్లల మధ్యలో నలిగిపోతారు. దెయ్యం అమ్మమ్మ స్టవ్ మీద నుండి వేడివేడి గరిట కాల్చి సరిత ఇంకా నేహ చేతుల్ని కాలుస్తుంది. నా చెయ్యి ఎవరు చేశారిది? ఓ మూర్ఖురాల, ఇది నువ్వే చేసుంటావు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వే నా దారికి అడ్డున్నావు, ఇంకా నన్ను కాల్చానని అంటున్నావా? నీకు పిచ్చి పట్టింది. కాల్చేదాన్ని నేనైతే మొత్తం బాణలను నూరి తీసుకొచ్చి పోసేదాన్ని. వచ్చింది చెప్పడానికి. ఇంకా వాళ్ళిద్దరూ గొడవ పడిన తర్వాత వారి వారి గదిలోకి వచ్చి కాలిన చోట ఆయింట్మెంట్ పెట్టుకుంటారు. పాపం పిల్లలు టీవీ చూస్తూ చూస్తూ అక్కడే నేల మీద నిద్రపోతారు. దెయ్యం అమ్మమ్మకి పిల్లల్ని చూసి చాలా బాధ కలుగుతుంది. దెయ్యం అమ్మమ్మ అప్పుడే నేహా గదిలోకి వెళ్తుంది. ఆహా, ఈమెకసలు నిద్ర తప్ప ఏమీ కనిపించదు. కోపంలో అమ్మమ్మ నేహాని గట్టిగా ఒక చెంపదెబ్బ కొడుతుంది. నేహా కంగారుగా అక్కడ ఇక్కడ చూస్తుంది. ఎవరు నన్ను కొట్టింది? చెప్పండి, ఎవరు నన్ను కొడుతున్నారు? ముందు నా ముందుకు రండి. నేహా అక్కడ ఇక్కడ చూస్తుంది, కాని తనకి అక్కడ ఎవ్వరూ కనబడరు. అక్కడ తనకి ఒక కాగితం దొరుకుతుంది. టూటీ ఫ్రూటీలను నేల మీద నుండి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టు. నేహాకి ఆ చెంపదెబ్బ ఇంకా గుర్తుంటుంది. తాను తొందరగా వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి మంచం మీద పడుకోబెడుతుంది. ఇంకా తాను కూడా పడుకుంటుంది. నీకెంత ధైర్యం నా గదిలోకొచ్చి నా చెంప పగలగొట్టడానికి? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నాకంత టైం లేదు నీ వెనకనే తిరుక్కుంటూ కూర్చోడానికే. ఇంకా సరిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బిడ్డా, ఇప్పుడు చూడు బిడ్డా, నేను నిన్నేం చేస్తాను. సరిత నేహా ఇంకా తన పిల్లలకి పాయసం చేసుకెళ్తుంది. ట్యూటీ ఫ్రూటీ, ఇలా రండి, చూడండి, ఇదిగో నేను మీకోసం ఏం తెచ్చానో, రండి. ఫ్రూటీ ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే ఉమ్మేస్తుంది. ఛీ, ఇందులో ఇంత ఉప్పు ఉంది. ఇది విని దెయ్యం అమ్మమ్మ ఆ గిన్నెను నేలపై పడేస్తుంది. ఎంత అల్లరి పిల్లలు మీరు, మొత్తం పడేశారు. దెయ్యం అమ్మమ్మకి ఇంకా కోపం వస్తుంది. ఇంకా అలా కర్ర పట్టుకుని వస్తుంది. తిడతావా నా పిల్లల్ని? తిట్టు, ఇప్పుడు తిట్టు, తిట్టు. సరితాకి కర్రతో కొట్టడం తెలుస్తుంది, కానీ ఎవ్వరూ కనిపించరు. ఎవరు నా ముందుకు రండి, ఎవరు? కాని దెయ్యం అమ్మమ్మ ఆపకుండా సరితాను కొడుతూనే ఉంటుంది. నేహా ఇదంతా చూసి ఆలోచనలో పడుతుంది. ఇంకా పిల్లల్ని తీసుకుని గదిలోకి వెళ్తుంది. ఇక్కడ దెయ్యం అమ్మమ్మ బాధపడుతూ ఉంటుంది. ఇవాళ నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది, కాని ప్రతిసారి ఇలాగే జరిగితే పిల్లల్ని కాపాడుకోవడం చాలా కష్టం. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. దెయ్యం అమ్మమ్మ నేహా భర్త వాళ్ళ ఇంటికి వెళ్తుంది. బాబు విను. ఎవరున్నారక్కడ? నా ముందుకు రండి. బాబు, నేను నేహ తల్లిని. తాను మందిర్కి జరిగిందంతా చెప్తుంది. తన పిల్లల పరిస్థితి విన్న మందిర్ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. బాబు అక్కడ తన తల్లి వాళ్ళని పట్టించుకోవడలేదు. ఇక సరిత సంగతి నీకు తెలుసు కదా. చాలు అత్తయ్య, నాకేం చేయాలో ఇప్పుడు అర్థమైంది. మందిర్ పిల్లల్ని తీసుకుని వెళ్లడానికి వెళ్తాడు. టుటూ, ఫ్రూటీ, నానా నానా నాన్నా, నాన్నా. పదండి పిల్లలు, నాన్నతో పాటు పదండి. మీ నాన్న మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చాడు. అప్పుడు నేహ అక్కడికి వస్తుంది. ఏమండి, నేను మీతో పాటు వస్తాను. నన్ను క్షమించండి, నేను మీతో పాటే వస్తానండి. కూతురి కాపురం మళ్లీ చక్కబడ్డం చూసి దెయ్యమమ్మమ్మ సంతోషిస్తుంది. సరిత కూడా ఇప్పుడు మంచిగా మారిపోతుంది. ఇంకా ఇప్పుడు దెయ్యమమ్మమ్మ అప్పుడప్పుడు పిల్లల్ని కలవడానికి వెళ్తూ ఉండేది. ఒక ఊరిలో గోపి అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఒక రైల్వే స్టేషన్లో పనిచేస్తాడు. అంతా బాగానే నడుస్తోంది. ఇక ఒకరోజు పని నుంచి వెళ్లడానికి ఆలస్యమవుతుంది. బయట వర్షం పడ్డం వల్ల అతనికి ఏ రిక్షా అతను కూడా కనిపించడు. అరే, ఇదేంటి ఈరోజు ఏ రిక్షావాడు కూడా లేడు. ఇప్పుడేం చేయాలి? ఒక పని చేస్తాను, పట్టాల పక్కన పక్కన నడుస్తూ వెళ్తాను. ఇక తను గొడుగు తీసుకుని పట్టాలపైన నడుస్తుంటాడు. అక్కడ తను తప్ప మరెవ్వరూ ఉండరు. అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. ఓరి దేవుడా, ఇక్కడైతే చాలా చీకటిగా ఉంది. నేనైతే ఈ దారి నుంచి వచ్చి తప్పు చేశానా ఏంటి? అప్పుడే వెనక నుంచి తనను ఎవరో పిలుస్తారు. గోపి, గోపి. అరే, చచ్చాన్రా. ఇక్కడైతే ఎవరూ లేరు. వెనక నుంచి నా పేరుని పిలుస్తూ ఉన్నారు.
ఏం చెయ్యాలి? గోపి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ, 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 ఇక్కడైతే ఎవరూ లేరు. ఓరి దేవుడా, ఆ పుకారు నిజం కాదు కదా? లేదు లేదు, అలా జరగకూడదు. ఇక తను పరిగెడుతుంటాడు. ఇక పరిగెడుతూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. అరే సీమా, తొందరగా తలుపు తీయి. సీమా, సీమా, అరే తొందరగా తలుపు తీయి, తొందరగా తీయి. ఏమండి, మీరు ఇంత వణుకుతున్నారు ఎందుకు? అలా ఏం జరిగింది? అరే తొందరగా లోపలికి నడు. ఈ రోజు నేను బ్రతికిపోయాను. బయట వర్షం కురవటం వల్ల ఈ రోజు ఇంటికి రావటానికి ఏ రిక్షా దొరకలేదు. అందుకని నేను పట్టాల దారి నుంచి ఇంటికి వస్తున్నాను. అప్పుడే ఎవరో ఒక స్త్రీ నా పేరు పిలిచింది. నేను వెనక్కి తిరిగి చూశాను. కానీ అక్కడ ఎవరూ లేరు. ఓరి దేవుడా, మీరు వెనక్కి తిరిగి ఎందుకు చూశారు? ఇది మీరు ఏం చేసేశారు? మీకు తెలీదా ఏంటి? ఊర్లో వాళ్ళు అందరూ అంటున్నారు, ఏ స్త్రీ అయినా మిమ్మల్ని పిలిస్తే వెనక్కి తిరిగి చూడొద్దు, లేకపోతే మీ వెంట మీ ఇంటికి వచ్చేస్తుంది. అరే చచ్చాన్రా, నువ్వు ఏం చెప్తున్నావు సీమా? నేనైతే వెనక్కి తిరిగి చూశాను, కానీ నాకు అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ దెయ్యం నా వెనకే ఇంటి వరకు వస్తుందంటావా? అప్పుడే ఎవరో గట్టిగా ఇంటి తలుపుని తడుతుంటారు. అరే అరే చచ్చాన్రా, ఇది ఇప్పుడు ఎవరు వచ్చారు ఇంటికి? వామ్మో, కొంపదీసి ఆ దెయ్యమైతే రాలేదు కదా? సీమా, ఒకసారి వెళ్ళి చూడవా? ఎవరో. ఇక సీమ తలుపు వద్దకు వెళ్తుంది. ఎలాగైతే సీమ తలుపు తీస్తుందో అక్కడ ఎవ్వరూ కనిపించరు. అయ్యో, ఎవరూ లేరు. మళ్లీ సీమ తలుపు మూసి గదివైపు వెళ్తుంటుంది. ఇక అక్కడే మళ్లీ తలుపుని ఎవరో తడుతుంటారు. అరే, మళ్లీ ఎవరు వచ్చేశారు? ఎవరూ లేకుండే కదా. సీమ మళ్లీ తలుపు తెరుస్తుంది. కాని బయట ఎవ్వరూ ఉండరు. పిల్లలు అల్లరి చేస్తున్నారేమో. మళ్లీ సీమ తలుపు మూస్తుంది. కాని బయట ఎవరో ఏదో దెయ్యం ఎదురు చూస్తుంటుంది. తను ఎదురు చూస్తోంది గోపి గురించి. అరే సీమా, ఎవరైనా అల్లరి చేస్తున్నారనుకుంటున్నావా? అప్పుడే మళ్లీ తలుపు తడుతుంటారు. సీమా, ఈసారి నేను వెళ్తాను, నువ్వు ఆగు. ఇప్పుడు ఆ పిల్లలకి బుద్ధి చెప్తాను. మళ్లీ గోపి తలుపు తెరవడానికి వెళ్తాడు. ఇక ఎప్పుడైతే తలుపు తెరుస్తాడో తన కళ్ళు బయలు కమ్ముకుంటాయి. అప్పుడే గోపి అర్జున శబ్దం వస్తుంది. ఏమండి, మీరు బానే ఉన్నారు కదా? ఇక సీమ పరిగెత్తుకుంటూ తలుపు వద్దకు వెళ్తుంది. ఇక్కడ గోపి కనిపించకుండా పోతాడు. ఆయన ఎక్కడికి వెళ్లిపోయారు? అప్పుడే ఒక ఊరి అతను సీమ ఇంటి వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడు. అయ్యో అక్క, అనర్థము జరిగింది. మీ ఇంటికి ఒక స్త్రీ తెల్లని చీరలో వచ్చింది. ఇక గోపి అన్నని తన వెంట లాక్కుంటూ పట్టాల వైపు తీసుకెళ్ళింది. కానీ ఇది ఎలా జరుగుతుంది? ఒక స్త్రీ ఎలా ఆయన్ను లాక్కెళ్తుంది? అయ్యో అక్క, ఆ స్త్రీ ఎవరో మామూలు స్త్రీ కాదు. దాని కాళ్ళు వెనక్కి ఉన్నాయి. అది ఒక దెయ్యం. దాన్ని ప్రజలు ఎప్పుడూ ఆ పట్టాల పైన నడుస్తూ చూస్తారు. ఓరి దేవుడా, వీరు అన్నా, మనము ఆయన్ను కాపాడాలి, మీరు నడవండి. ఇక వాళ్ల వెంట కొందరు ఊరి వాళ్ళని తీసుకెళ్తారు. ఇక ఆ రైలు పట్టాల వైపు వెళ్తారు. అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. అయ్యో గోపి అన్నా, మీరెక్కడున్నారు? గోపి అన్నా, మీరు నా మాటలు వింటున్నారా? ఒరే తమ్ముళ్ళు, నేనెక్కడున్నాను? ఇటు చూడండి, ముందు వైపుకు. ఎవరైనా కాపాడండి, ఎవరైనా సహాయం చెయ్యండి. అయ్యో, ఇదైతే గోపి అన్న గొంతు కదా. ఇదైతే మన ముందు నుంచి వస్తుంది. పదండి. ఇక అందరూ పరిగెడుతూ గోపి పిలుపు వైపు వెళ్తుంటారు. ఇక కాసేపట్లో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లగానే వాళ్ల కళ్ళు బయలు కమ్ముకుంటాయి. దెయ్యం గోపిని రైలు పట్టాల మధ్యలో గోతిలో పాతి పెట్టింది. గోపి తల బయట ఉంటుంది, మిగతా శరీరం భూమి లోపల ఉంటుంది. అరే గోపి అన్నా, మిమ్మల్ని ఇలా గోతిలో ఎవరు పాతి పెట్టారు? అరే తమ్ముడు, నాకు సహాయం చెయ్యండి. ఆ దెయ్యము నన్ను ఇలా చేసింది. అది చుట్టుపక్కలే ఎక్కడో ఉంది. నన్ను తొందరగా బయటకు తీయండి, లేదంటే ట్రైన్ వస్తే
నేను బ్రతకను. ఇక కొందరు ఊరి వాళ్ళు గోపి తలను పట్టుకుని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తారు. అయ్యో అమ్మా, అమ్మా, ఒరే దరిద్రులారా, ఏం చేస్తున్నారా? నా తలను శరీరము నుంచి వేరు చేయాలనుకుంటున్నారా? అప్పుడే భయంకరంగా చప్పులు వస్తుంటాయి. ఒరే తమ్ముళ్ళు, తొందరగా నన్ను ఇక్కడి నుంచి తీయండి. నేను ఆ దెయ్యాన్ని గ్రహిస్తాను. అది ఇక్కడే ఎక్కడో ఉంది. తొందరగా చెయ్యండి. అప్పుడే ఆ దెయ్యం అక్కడికి వస్తుంది. దెయ్యాన్ని వాళ్ల ముందు చూసి అందరూ భయపడిపోతారు. అరే చచ్చాంరో, ఇదైతే ఆ పట్టాల మీద తిరిగే దెయ్యమే. ఇప్పుడు ఏం చేద్దాం? తమ్ముళ్ళు, నాకు అనిపిస్తుంది తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. లేకపోతే ఆ దెయ్యం ఎవ్వరినీ బ్రతకనివ్వదు. అరే మూర్ఖుల్లారా, నన్ను ఎక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళాలని మాట్లాడుకుంటున్నారా? మరి నేనేమైపోతాను? లేదు లేదు, ఎన్ని ఒంటరిగా వదిలేసి నేను రాను. అప్పుడే వాళ్ళకి ట్రైన్ సైరన్ చప్పుడు వినిపిస్తుంది. అయ్యో అమ్మా, ఇదైతే ట్రైన్ చప్పుడులా ఉంది. తమ్ముడు చచ్చాన్రా, ఇప్పుడు నేను బ్రతకను. అరే తమ్ముళ్ళు, తొందరగా ఇక్కడి నుంచి నన్ను తీయండిరా. ఇక ఎలాగైతే ఊరి వాళ్ళు గోపిని మళ్లీ తీయడానికి ప్రయత్నం చేస్తారో దెయ్యం అరుస్తుంటుంది. ఒరే తమ్ముళ్ళు, ఈ దెయ్యం మనల్ని వదిలిపెట్టేలా లేదు. పరిగెత్తండి. ఇక ఆ ఊరి వాళ్ళు అందరూ పట్టాల నుంచి దూరంగా పారిపోతారు. ట్రైన్ చప్పుడు కూడా వేగంగా వస్తుంది. సీమ దూరంలో వస్తున్న ట్రైన్ చూస్తుంది. ఇప్పుడు నిన్నెవ్వరూ కాపాడలేరు. నిన్ను చంపి నీ ఆత్మను వశం చేసుకుంటాను. నేను ఇంకా బలవంతురాలవుతాను. ఇప్పుడు ఏమీ ప్రయోజనం లేదు సీమ. ట్రైన్ చాలా దగ్గరకు వచ్చేసింది. ఇక నేను బ్రతకను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. లేదండి, మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. చావాలనుకుంటే ఇద్దరం కలిసే చద్దాం. ఇక అంతే చెప్పి సీమ గోపి ముందు పడుకుంటుంది. లేదు సీమా, నువ్వు ఏం చేస్తున్నావు? చూడు, ట్రైన్ వచ్చేస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ బుద్ధిలేనామే, నువ్వేం చేస్తున్నావు? ఎందుకు నీ ప్రాణాలు ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు నా వేట కాదు, కేవలం నీ భర్త నా పిలుపుని విన్నాడు, తిరిగి చూశాడు. కేవలం ఇతనే నా వేట. నువ్వు ఇతని కోసం నీ ప్రాణం ఇస్తున్నావు? దెయ్యం గారు, ఇతను నా భర్త. ఇతను లేకుండా నేను బ్రతకలేను. అప్పుడే ఆ ట్రైన్ ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. కానీ సీమ ప్రేమని చూసి దెయ్యం మనసు మారిపోతుంది. తనకి కూడా తన గృహిణి జీవితం గుర్తుకు వస్తుంది. ఒరే తమ్ముళ్ళు, అటువైపు చూడండి, ట్రైను వచ్చేస్తూ ఉంది. ఇక వాళ్ళని ఎవరూ కాపాడలేరు. అప్పుడే ఆ దెయ్యం తన చేతిని లేపి తన శక్తులతో ఆ ట్రైన్ ని ఆపుతుంది. అరే అబ్బబ్బబ్బా, సీమా, ట్రైన్ ఆగిపోయింది. మనం బ్రతికాం. మీరిద్దరూ వెళ్ళవచ్చు. నేనైతే మీ ప్రాణాలు తీసుకోలేను. నాకు ఒక పని చేయండి. ఇక్కడ చెట్లలో నా శవం పడింది. దానికి దహన సంస్కారాలు చెయ్యండి. దాంతో నాకు ముక్తి దొరుకుతుంది. ఇక ఊరి వాళ్లకు ఆ శవం దొరకగానే దహన సంస్కారాలు చేసేస్తారు. ఇక ఆ రోజు నుంచి ఆ ట్రైన్ పట్టాలపైన ఏ ఆడదాని చప్పుడు వినిపించదు.